క్రిస్మస్ ఫెస్టివల్‌ని ఇలాగా తెలుగులో చెప్తారు. క్రిస్మస్ అనేది కంటి పండగ అని చెప్తారు. ఫ్రెండ్స్ అయితే, "ఒరేయ్! క్రిస్మస్ అంటే కంటి పండగరా! మన కంటికి అన్నీ కూడా అందంగా ఉంటాయి క్రిస్మస్ టైంలో" అని చెప్పుకుంటారు. అంటే ఈ కంటి పండగ అనేది దేనికి గుర్తుగా ఉందంటే, అందమైనటువంటి విషయాలు, అందమైనటువంటి దృశ్యాలు మనము మనసులో తలంచుకోవడానికి చాలా ఇష్టపడతాం. అలాగా అందమైనవిగా క్రిస్మస్ కాలంలో మన చుట్టూ ఉన్న డెకరేషన్స్ కానీ, మన డ్రెసెస్ కానీ, ఇవన్నీ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలని మనం అనుకుంటాం. అయితే అదే కంటితో యేసుక్రీస్తు వారు మానవునిగా మన స్థితిని చూసారు. కాబట్టి ఆయన మన స్థితిని చూసారు కాబట్టి మన యొక్క స్థితి కనికరించబడ్డాదండి. అందుకనే పాపంలో నుంచి విమోచించబడ్డాం.